మీరా వచ్చి గగన్ని అందరి ముంగట అవమానించిన తర్వాత గగన్ బాధపడుకుంటూ లోపలికెళ్ళిన తర్వాత ఈలోపు ఇక సాక్ష్యాన్ని గగన్కి చూపించాలని భూమి ఆఫీస్ దగ్గరకు వచ్చిన తర్వాత లోపలికి ఇక నేను సాక్ష్యం పట్టుకొచ్చాను, మామయ్య మీద నింద వేశావు కదా, ఇప్పుడు చూడు నేను ఏం పట్టుకొచ్చానో చూడు. మామయ్యను ఎప్పుడు నువ్వు అపార్థం చేసుకున్నావు, మామయ్య నిన్ను ఎందుకు వదిలేశాడో, అసలు మామయ్య ఆ పరిస్థితిలో ఎలా ఉన్నాడో ఇప్పుడు చూడు బావా, ఈ వీడియో చూస్తే నీకు తెలుస్తుంది, చూడు బావా అని చెప్పేసి ఒక్కసారిగా అలా లాగేసరికి కళ్ళ నిండా నీళ్లుంటాయి, బాధపడుతూ ఉంటాడు. ఏమైంది బావా, ఏం జరిగింది, ఆ కళ్ళ నిండా నీళ్ళేంటి, అసలు ఏమైంది అని అంటుండగా, దీనంతటి కారణం ఎవరో కాదు నువ్వే. ఏంటి బావా, నేనేం చేశాను? అవును, ఈ వల్లే ఈనాడు ఇక్కడ నా స్టాఫ్ ముంగట అందరి ముంగట అవమానించి పోయింది. ఎవరు బావా, ఎవరొచ్చారు? ఎవరా? ఆ మీరా చెర్రిగాడు ఈరోజు నన్నొచ్చి ఎన్ని మాటలంది. ఆ కేపిని నేను మా అమ్మ కలిసి కావాలని దాచిపెట్టి ఈరోజు కాపాడినట్టు నాటకం చేశామట. అంటే మేము అంతగానం మాకంటూ ఒక రెస్పెక్ట్ లేకుండా తను ఆఫీస్ దగ్గరకు వచ్చి అవమానించడం ఏంటి? అసలు ఇదంతటి కారణం నీ వల్లే. నువ్వు ఎప్పుడైతే నా ఇంట్లో అడుగుపెట్టి ఆ కేపీకి రాకపోకలు పెట్టావో ఇదంతా నీ వల్లే, నీ వల్ల జరిగిందని చెప్పేసి ఒక్కసారి భూమి చెంప పగల కొడతాడు. కాదు బావా, ఒక్కసారి నువ్వు మామయ్య గురించి తెలుసుకో, అప్పుడు నీకే తెలిసిపోతుంది. ఒక్కసారి కెమెరా చూడు బావా అనేసరికి కెమెరా చేతిలో తీసుకొని నేల కొట్టేసరికి, బావా నువ్వు ఎందుకు అలా చేసావు? ఆ కెమెరాలో సాక్ష్యం ఉంది బావా. కెమెరాలో సాక్ష్యం కాదు, ఈరోజు నన్ను అవమానించిన దానికి ప్రతిఫలంగా నేను ఏం చేయాలో అదే చేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వెంటనే ఆఫీస్ నుంచి బయటికి గెంటేస్తాడు గగన్ భూమిని. ఇక చేతిలో ఉన్న సాక్ష్యం మళ్ళీ యథావిధిగా ఇక ఆ సాక్ష్యాన్ని ఎలాగైనా బావకు చూపించి బావ కళ్ళు తెరిపించాలనుకుంటుంది కదా. ఆ సాక్ష్యం వెంటనే ఇక చూడకుండానే నేలకు విసిరి కొట్టేసరికి ఆ కెమెరా పట్టుకొని భూమి వెంటనే ఎలాగైనా సరే నాన్నకి విషయం చెప్పాలని చెప్పేసి నాన్నకన్నా చెప్తే ఆ అపూర్వ బండారం బయటపడుతుందని చెప్పేసి అనుకుంటుంది కదా. ఈలోపు ఆఫీస్లో ఒక అతను వెంటనే ఇక అతను కాల్ చేస్తాడు అపూర్వకు. మేడం మీకు చిన్న విషయం. ఏంటి? మళ్ళీ గగన్ దగ్గరికి ఎవరొచ్చారు? ఎవరో కాదు మేడం, ఇక మీరా మేడం చెర్రీ సార్ వచ్చారు, ఇక్కడ గొడవ చేశారు. కాకుండా ఇప్పుడు భూమి మేడం వచ్చి కూడా ఇక ఏదో కెమెరా అని చెప్పేసి సార్తో మాట్లాడాను. సారు ఆ కెమెరాను విసిరి కొట్టాడు. ఆ కెమెరా తీసుకొని ఇక్కడికి వస్తుంది మేడం, మీ దగ్గరికి వస్తుందేమో అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే అపూర్వ షాక్ అయిపోతుంది. అంటే భూమి ఇక్కడికి వస్తుందా? వస్తుంది మేడం అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తాడు. భూమి ఎలాగైనా ఈ విషయం నాన్నకు చూపించాలి, అపూర్వ బండారం బయట పెడితేనే బావ నన్ను అప్పుడు అపార్థం చేసుకోకుండా నిజం తెలిసిపోతుంది, మామయ్య గురించి కూడా తెలిసిపోతుంది అని చెప్పేసి వెంటనే కెమెరా తీసుకొని ఇంటికి బయలుదేరిన తర్వాత ఈ లోపు వెంటనే మీరాను చెర్రీని నిలదీయాలని చెప్పేసి కోపంతో ఇంటికి వెళ్తుంది. అసలు అత్తయ్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా మీరా చెర్రీ బయటకు వస్తారు. అసలు ఏమనుకుంటున్నావు అత్తయ్య, గగన్ని అంతలా అవమానించడం ఏంటి? ఓహో, ఇప్పుడు ఈ విషయమంతా నీకు చెప్పి రాయబారంగా పంపించాడా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మామయ్యను చంపడానికి ఇక ప్లాన్ చేసి మళ్ళీ కాపాడినట్టు నాటకం ఆడాడా బావా? అసలు నువ్వు ఇంతలా మాట్లాడతావని అసలు అనుకోలేదు. అసలు నువ్వు ఎవరి మాటలు నమ్మి ఇంతగానో అసలు గగన్ని ఇంతలా మాటలు అన్నావే? అసలు ఎవరు కాపాడితే మామయ్య ఈరోజు నీ ముంగటున్నాడు? ఒక్కసారి మామయ్యను పిలిచాడు. అసలు ఎవరు చంపితే ఈరోజు మామయ్య నీ కళ్ళ ముంగట బ్రతికున్నాడో ఒక్కసారి మామయ్యను పిలిచాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అయినా నువ్వు వాళ్లకు సపోర్టుగా ఉంటావు, ఎందుకంటే గగన్ భార్య కాబట్టి సపోర్టుగా ఉంటావు అని విధంగా అంటుండగా, ఏమైందమ్మా భూమి అని అంటుండగా, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అత్తయ్య కావాలని చెప్పేసి బావను నాన్న మాటలు అందట. నేను కాపాడిందే కాకుండా కావాలని చెప్పేసి అత్తయ్యను బావను అవమానించి మీరే కావాలని మామయ్యను దాచిపెట్టారని చెప్పేసి అత్తయ్య ఆఫీస్లోకి వెళ్ళి ఇక బావను అవమానించేసరికి బావ కోపంతో ఇక బాధపడుతున్నాడు అనేసరికి మీరా మీద ఏంటి ఏం మాట్లాడుతున్నావు? కావాలని గగన్ గాడు నన్ను దాచిపెట్టాడు, గగన్ వల్లనే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను. అసలు నేను నీకు నిజం చెప్పకనే కదా ఈరోజు వాణ్ణి కావాలని చెప్పేసి గగన్ని అవమానించడానికి పోయినావు. అసలు చంపింది ఎవరో తెలిస్తే నీ గుండెలు ఆగిపోతాయి అనే విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నారండి? అవును, అసలు నన్ను చంపింది ఎవరనుకుంటుందో? మీ అన్నయ్య, మీ వదిన. ఆ రోజు నేను చావు బ్రతుకులో ఉంటే ఇక నా కోడలు అదే భూమిను నా భార్య శారద ఇద్దరు కలిసి నన్ను కాపాడడానికి వాళ్ళు ఎంత నరక యాతన పడ్డారో తెలుసా? ఆ ఎస్ఐ సూర్య నన్ను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు, కానీ అతని వల్ల ఈరోజు వీళ్ళ ప్రాణాలు తెగాయించి ఎలాగైనా సరే నిన్ను కాపాడుకోవాలని చెప్పేసి
నాతో పాటుగా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? ఇది చెప్పలేకనా ఈరోజు గగని నువ్వు పోయి కావాలని వాడిని అవమానించేస్తావు. అసలు ఏం తెలుసని మీరా నువ్వు మాట్లాడుతున్నావు? మీ వదిన మాటలు నమ్మి నమ్మి ఈరోజు అందరినీ దూరం చేసుకుంటున్నావే. అవునన్న, కావాలనే అమ్మ వెయ్యి గగన నీకు సారీ చెప్తానని చెప్పేసి ఆఫీస్లో అందరి ముంగట అవమానించింది. అదేరా, అదే మీ అమ్మ వెర్రితనంతో పిచ్చితనంతో అందరినీ దూరం చేసుకుంటుంది. ఈరోజు నేను ప్రాణులతో బయటపడ్డానంటే అది నా పెద్ద కొడుకు వల్లనే అని విధంగా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? మా అన్నయ్య నిన్ను షూట్ చేయడం ఏంటి? మీరు పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదు, నిజం నిజం. కావాలంటే మీ వదిన దగ్గరికి వెళ్ళి ఇక నా భర్తను చంపిందా మీరని అడుగు, అప్పుడు నిజాలేంటో నీకు తెలుస్తాయి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఇప్పుడే మా వదినతో ఫోన్ చేసి అడుగుతా. అసలు మా వదిన మా అన్నయ్య చంపానని ఒకవేళ నిజం తెలిస్తే మరుక్షణం నేను ఇంట్లో ఉండను. అది చెప్పలేకని ఈరోజు నా కొడుకును చంపడానికి ఇంత దారుణంగా ఒడి కట్టారా అని చెప్పేసి ఇక కేపీ తల్లి అంటూ ఉంటుంది. అసలు ఇంత కరెక్ట్ కాదు అత్తయ్య. కనీసం నీకు తెలిసి తెలియకుండా కూడా నువ్వు బావని ఇంతలా అవమానించావే, అది పద్ధతి కాదు. అయినా నేను నాన్నతో మాట్లాడడానికి వచ్చాను అంటుండగా ఇక వెంటనే నాన్న లేరని చెప్పేసి అనేసరికి వెంటనే నేను ఆ వదినతో మాట్లాడతానని చెప్పేసి అపూర్వకు ఫోన్ చేసరికి అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఈలోపు వెంటనే ఏంటిది మీరా? ఎక్కడున్నారు వదిన? మీతో మాట్లాడాలి. ఏమైంది? మీతో మాట్లాడాలన్నారు కదా. నేను హాస్పిటల్లో ఉన్నాను. మీ అన్నయ్య చావు బ్రతుకులో ఉన్నాడు. ఏమంటున్నావు వదిన? మా అన్నయ్యకి ఏమైంది? మీ అన్నయ్య విషం తాగాడు అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, అన్నయ్య విషం తాగాడా అని ఏ హాస్పిటల్ అని చెప్పేసి పేరు చెప్తుంది కదా. వెంటనే భూమికి తెలుస్తుంది. ఇక ఎలాగైనా ఈ వీడియో రూపంలో అపూర్వ బండారం బయటపడుతుందని చెప్పేసి వెంటనే భూమి కూడా చరిచంద్ర హాస్పిటల్ ఉన్న విషయం తెలుస్తుంది. ఇక వెంటనే ఈ విషయం తెలుసుకోవాలని చెప్పేసి భూమి కెమెరా పట్టుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది కదా. ఈలోపు మీరకు ఖచ్చితంగా భూమి ఆ కెమెరా తీసుకొని బావకు చూపించడానికి వస్తుంది అని ఈ విధంగా అనుకుంటున్న లోపలే డాక్టర్ వచ్చి కళ్ళు తెరిచాడమ్మా అంటుండగా వెంటనే మీరే విధంగా గోరంట పిండితో అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇప్పుడు అల్లుడు గారిని బ్రతకకుండా చంపేస్తావా ఏంటి అని ఈ విధంగా గోరంట అంటుండగా, లేదు పిన్ని, నా బావ నేను చంపుకోను. బావ బ్రతకాలి. కాకపోతే అప్పటికిప్పుడే వెంటనే స్పృహ రాకూడదు. ఏదో ఒకటి చేసి ఆ భూమి అత్యంతలో బావకు స్పృహ లేకుండా చేయాలి. ఒకవేళ అది నా బండారం బయట పెడుతుంది. ఏమంటున్నావు అమ్మాయి? నాకేం అర్థం కావట్లేదు. అల్లుడుగాడు మళ్ళక ఇక ఎందుకు అలా అంటున్నావు? స్పృహలోకి రావద్దని ఎందుకు అంటున్నావు అమ్మాయి? ఏం లేదు, ఒకప్పుడు నీకు శోభచంద్రను చంపింది అందులో కెమెరాలో రికార్డ్ అయ్యి ఉందని నీకు చెప్పాను కదా. చెప్పావు. ఆ పాడు అయిన కెమెరా ఇప్పుడు ఆ కెమెరాను బాగు చేయించుకొని భూమి చేతికి చిక్కిందట. నా నిజ స్వరూపం దాని చేతిలో పెట్టుకుంటుందట. ఇప్పుడు నా బండారం మొత్తం బావ ముంగట బయట పెట్టడానికి వస్తుందట అనేసరికి గోరంట షాక్ అయిపోతుంది. అది ఏ క్షణమైనా బావకు ఆ వీడియో వచ్చి చూపించగలదు. అందుకే బావ ఎట్టి పరిస్థితిలో ఇప్పటికప్పుడే స్పృహలోకి రాకూడదు. దాన్ని ఎలాగైనా ఇక్కడికి రాకుండానే శాశ్వతంగా దాన్ని పైలోకానికి పంపించాలి అనేసరికి గోరంట షాక్ అయిపోతుంది. ఈలోపు అనుకున్నట్టే భూమి కెమెరా తీసుకొని చరచంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది హాస్పిటల్ దగ్గరికి. ఇక ఈలోపు అనుకున్నట్టే చరచంద్ర స్పృహలోకి వస్తాడు. వెంటనే సార్ ఎలా ఉందని చెప్పేసి సిస్టర్ అడుగుతుండగా పర్వాలేదు. ఇక వెంటనే బయట మా వాళ్ళు ఉన్నారు, ఒకసారి పిలువని చెప్పేసి చరచంద్రసరికి సిస్టర్ బయటకు వచ్చి అపూర్వ దగ్గరికి వస్తుంది. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు, మీరు వెళ్ళి మాట్లాడేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. మరోవైపు భూమి కెమెరా తీసుకొని చరచంద్రకు అపూర్వ బండారం బయట పెట్టడానికి వస్తూ ఉంటుంది. బావ ఇప్పుడు స్పృహలోకి వచ్చాడంటే ఆ భూమి ఏ క్షణమైన ఇక్కడికి వచ్చి ఆ కెమెరాలో ఉన్న నా బండారం బయట పెట్టదు అని విధంగా అంటుండగా ఈలోపు అనుకున్నట్టే భూమి హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. ఇక వెంటనే అపూర్వం చూసి లోపలికి వెళ్తుండగా ఆగవని చెప్పేసి చెయ్యి అడ్డు పెడుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది రివ్యూలో తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.